మంచిది. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి నుంచి 11 వచనాల వరకు యేసు ప్రభు ఆయన సిలువ మరణానికి ముందు యెరూషలేము జయప్రవేశంలో బెత్పగే అనబడిన గ్రామం వద్దకు వచ్చినప్పుడు ఆ గ్రామంలో కట్టబడి ఉన్న గాడిద పిల్లను విప్పి తన యొద్దకు తీసుకుని రమ్మని ఇద్దరి శిష్యులను పంపించి ఆ గాడిదను వారు తీసుకుని వచ్చినప్పుడు తమ బట్టలను వేసి యేసును కూర్చోబెడితే బహుజన సమూహములు యేసు ప్రభువును మోసుకొని వెళ్తున్న ఆ గాడిద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు దారి పొడుగున తమ వస్త్రములు పరుస్తూ కొమ్మలను వారు పైకెత్తి నిండు మనసుతో, ఇదిగో రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అని ప్రవక్తల వలన చెప్పబడిన మాట ప్రకారముగా ఆయన వస్తూ ఉన్నప్పుడు ఆ జనసమూహము ముందు వెలుచున్నవారు, వెనుక వస్తున్నవారు, దావీదు కుమారునికి జయం, హోసన్నా, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము, హోసన్నా అని కేకలు వేస్తున్నారు. అప్పుడు ఆ పట్టణంలో ఈ కేకలను, యేసును వెంబడిస్తున్న ఈ బహుజన సమూహమును చూసిన ఆ పట్టణ ప్రజలు పడిపోయారు. ఈయన గలీలయులోని ప్రవక్త అయిన యేసు అని చెప్పుకుంటా ఉన్నారు. చదవబడిన ఈ లేఖన భాగంలో యేసు ప్రభువు కొరకు రాజు, ప్రవక్త అని మనము చూస్తున్నాం. మట్టల ఆదివారం యేసు ప్రభువును గాడిద పిల్ల మీద ఎక్కించి దావీదు కుమారునికి జయము, హోసన్నా హోసన్నా అని చెప్పిన సందర్భం 2023 సంవత్సరాల కిందట చరిత్రలో జరిగిన ఓ అద్భుతమైన ఘటన ఉంది. యేసు ప్రభు జీవితంలో చివరి వారానికి ప్రారంభమై ఉంది. యావత్ ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘం ఈ వారం అంతటిని హోలీ వీక్ అని ఆచరిస్తూ ఉన్నారు. అంటే సిలువకు వెళ్ళే ప్రయాణము యేసు ప్రభు మొదలుపెట్టిన వారం ఇది. ఎవరు యేసు? రక్షకుడు మాత్రమే కాదు, ఎవరంటే రాజు అయి ఉన్నాడు. రాజు గాడిద పిల్లని ఎక్కి అని జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభువు కొరకు చెప్పబడిన ప్రవచనాల నెరవేర్పు ఈ సంఘటనలో మనము చూడగలుగుతున్నాం. అందుకే యేసును రాజుగా ప్రకటిస్తూ యెరూషలేములోకి ప్రవేశిస్తున్న ఆ దినాన హోసన్నా 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 అని ప్రజలు యేసు ప్రభుని కీర్తించారు. హోసన్నా అను మాటకి ప్రభువా మమ్మల్ని రక్షించు అని అర్థం. ఆనాటి యూదా సమాజం రోమా ప్రభుత్వం నుండి విడిపించే ఓ శరీర సంబంధమైన విమోచకుడిగా, రక్షకుడిగా యేసు ప్రభువుని గమనించారు. అందుకే యేసు ప్రభు ఆనాటి ఆ రోమా సామ్రాజ్యానికి కేంద్రమైన యెరూషలేములోనికి ప్రవేశిస్తున్న సందర్భంలో ఒలీవల కొండకు దగ్గరగా ఉన్న బెత్పగే అనబడిన గ్రామము నుంచి యేసు ప్రభువు కొరకైన మరణయాత్ర మొదలు దావీదు కుమారునికి జయం జయం అని కేకలు వేస్తూ ప్రారంభమైనట్టుగా చూస్తున్నాం. ఎందుకు? ఆనాటి రోమీలు
యేసు ప్రభువును ఈ రీతిగా ఊరేగించారంటే యేసు ప్రభువు తమ సమస్యలను తీర్చగలవాడు, భౌతికంగా తమను రోమా సంఖ్యల నుంచి విడిపించగలవాడు అని నమ్మారు. అయితే స్నేహితులారా, యేసు ప్రభువును భౌతికమైన రక్షకుడిగానే ఆనాటి యూదులు ఒప్పుకున్నారు. నేటి వరకు కూడా జెరూసలేములో, ఇజ్రాయెల్ దేశంలో యేసు క్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తుంటే ఈ మధ్యలో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఒక వీడియో. ఓ లేడీని ఒక యూదుడు వచ్చేసి బలముగా కొడుతున్నారు. మీరు అనుకుంటున్నారు ప్రపంచంలో క్రీస్తు వ్యతిరేక సామ్రాజ్యం కొన్ని దేశాలలో మాత్రమే ఉందని. లేదు లేదు, యేసు ప్రభు జన్మించిన యూదయ, సమరయ, యెరూషలేం పట్టణాల్లో కూడా నాటి నుంచి నేటి వరకు ఉన్నాయి. అందుకే యూదులు భౌతికంగా యేసును తమ నుంచి రోమా సంఖ్యల నుంచి విడిపించగలవాడని నమ్మారు, కానీ రాజకీయ రక్షకుడిగా మాత్రం అంగీకరించారు. కానీ వారి ఆత్మలను రక్షించే రక్షకుడిగా, వారి పాపముల నుంచి విడిపించే విమోచకుడిగా ఆనాడు చూడలేకపోయారు. అందుకే ఆదివారం రోజు క్రీస్తు శిలువ మరణానికి ముందు యేసు ప్రభువును యెరూషలేము జయప్రవేశంలో హోసన్నా అని ఊరేగించిన ఆనోళ్ళే 5 రోజులు గడవక ముందే శుక్రవారం రోజు అన్యాయపు తీర్పు తీర్చబడుతున్నప్పుడు సన్హెద్రిము మహాసభలో, ఫిలాతు కోర్టులో, హేరోదు కోర్టులో యేసు ప్రభు ప్రవేశపెట్టబడ్డప్పుడు యేసును తప్పుగా అర్థం చేసుకున్న అదే నోళ్ళు సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేశాయి. ఎందుకు సిలువ వేయమన్నారో తెలుసా? వారు యేసు ప్రభు కొరకైనా రాంగ్ ఎక్స్పెక్టేషన్ను కలిగి ఉన్నారు. ఓ తప్పుడు అంచనాను వారు కలిగి ఉన్నారు. వారు యేసును ఒక రాజకీయ రక్షకునిగా వారు అనుకున్నారు. యేసు ప్రభు యొక్క శక్తిని వారి భౌతిక సంబంధమైన విడుదలను ఇచ్చే పరిష్కారంగా మాత్రమే చూశారు. కానీ యేసు అన్న మాటకి రక్షకుడు అని అర్థం. యేసు ప్రభు ఒక్కడే పాపములను క్షమించగలవాడని, యేసు ఒక్కడే నిత్య జీవానికి, మోక్షానికి రక్షణను ప్రసాదించగలవాడని వారికి అర్థము కాలేదు. వారి యొక్క విశ్వాసం ఒక ఎమోషనల్ ఫెయిత్ ఉంది, టెంపరరీ ఫెయిత్ను యేసు ప్రభు మీద కలిగి ఉన్నారు. ఒక వారంలోనే జయము జయమని కేకలు వేసిన నోళ్ళు సిలువ సిలువ అని పలకడానికి రీజన్, వారి విశ్వాసంలో వారు స్థిరులై లేరు. వారి విశ్వాసపు లోతు వేరు పరచబడిన వారిగా లేరు. యేసు ప్రభు అన్నాడు, విత్తువాడు విత్తనములు చేత పట్టుకొని విత్తుటకు బయలుదేరిన ఉపమానాన్ని మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభువు బోధించాడు. కొన్ని విత్తనములు తోవ పక్కన పడ్డాయి, ఇంకొన్ని విత్తనములు రాతి నేలలో పడ్డాయి, మరికొన్ని విత్తనములు ముండ్ల పొదలో పడ్డాయి, ఇంకొన్ని విత్తనములు మంచి నేలలో పడ్డాయి. ముండ్ల పొదలో పడిన విత్తనములు అణిచివేయబడి ఎదగలేవు. త్రోవ పక్కన పడిన విత్తనములు పక్షులు తినివేసినందున మొలకెత్తలేవు. రాతి నేలపై పడిన విత్తనములు చెమ్మ లేనందున ఎండిపోయాయి. మంచి నేలలో పడ్డ విత్తనాలు అవి ఏపుగా మొలిచి ఫలించాయి. ఈరోజు వాక్యాన్ని వింటున్నారు చాలామంది, కానీ వారి జీవితంలో యేసు క్రీస్తు నందు ఒక స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండలేకపోతున్నారు. వారు యేసు ప్రభువు మీద కలిగి ఉన్న విశ్వాసం వారి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. అలాగే పరిస్థితుల మీద ఆధారపడిన ఆనాటి రోమన్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి జ్యూస్ యేసు ప్రభువుని రాజకీయ రక్షకుడిగా చూశారు. అందుకే జయముని పలికిన నోళ్ళు సిలువ కొరకు కేకలు వేయగలిగాయి. ఎందుకొరకు సిలువని కేకలు వేశారంటే వారు ఆనాటి శాస్త్రులు, పరిసయ్యుల నాయకుల ద్వారా ప్రభావితము చేయబడ్డారు. నిజమైన విశ్వాసం ఎప్పుడు కూడా మారదు. హోసన్నా అని పలకబడిన ఆ నోళ్ళు సిలువ అని పలికినట్టుగా ఈరోజు మన జీవితంలో కూడా మనకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు హోసన్నా హోసన్నా, ఒక్కసారి మనం అనుకుని ప్రతికూల పరిస్థితులు మన కళ్ళెదుట కనబడినప్పుడు, మనం ఊహించని పరిణామాలు మన జీవితంలో ఎదురైనప్పుడు, వ్యాధి మన దేహాల్ని ఆవరించినప్పుడు, అపజయము గుండా కొన్నిసార్లు మనము ప్రయాణము చేయాల్సి వచ్చినప్పుడు, చీకటి మార్గాలలో
గమ్యము తెలియని ప్రయాణాలు కొనసాగించవలసి వచ్చినప్పుడు మనం ఏమంటామంటే, ఈ ఆడున్నాడు దేవుడో, దేవుడే లేడు. పరీక్షలో పాస్ అయితే ఒకటి, ఫెయిల్ అయితే మరొకటి, పని ఉంటే ఒకటి, పని పోతే మరొకటి, సమస్యలు ఉంటే ఒకటి, సమస్యలు లేని జీవితము ఉంటే మరొకటి. ఈరోజు ఈ మాటలు వింటున్న మీ జీవితంలో ఆనాడు జయమని పలికిన నోళ్ళు సిలువని చెప్పినట్టుగా వారి విశ్వాసములో వారు తడబడుతున్న వారైతే గుర్తుంచుకోండి, నీ విశ్వాసం ఈ యొక్క మంటల ఆదివారం రోజు అన్షేకబుల్ ఫెయిత్గా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎక్కడ కూడా నీవు షేక్ చేయబడద్దు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదో అని వాగ్దానము చేసిన దేవుడు, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా సదాకాలము ఉంటాను అని చెప్పిన దేవుడు, అన్ని వేళలా మనతో కూడా ఉన్న ప్రభువుని మనము కలిగి ఉన్నాం. కాబట్టి మన విశ్వాసము కొరకైన తప్పటడుగులు ఎప్పుడు కూడా మన జీవితంలో వేయడానికి మనము సాహసము చేయవద్దు. స్నేహితులారా, దైవజనాంగమా, ఈరోజు మనము యేసు క్రీస్తునందు కలిగి ఉన్న విశ్వాసం అది శాశ్వతమైనదిగా ఉందా లేదా తాత్కాలికమైనదిగా ఉందా ఓసారి పరిశీలన చేసుకోవలసి ఉంది. కొంతమంది టెంపరరీ ఫెయిత్, పూటకొక రంగు మార్చే ఊసర వెలిని మించి ఏ పూటకు ఆ మాట, ఏ గొడుగుకు ఆ నీడను కలిగిన వారి విశ్వాసంలో వారు తడబడే క్రైస్తవులుగా కొనసాగుతూ ఉన్నారు. అమ్మా, ఈరోజు దైవజనుడికి జ్ఞాపకం చేస్తున్నాను, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు యేసును ప్రేమిస్తున్నావా లేదా యేసు ప్రభువు ద్వారా నీకు కలిగే ఆశీర్వాదాన్ని ప్రేమిస్తున్నావా? ఆశీర్వాదాన్ని ప్రేమించే క్రైస్తవులు నవనాగరిక సార్వత్రిక సంఘములో పెరిగిపోయారు. ఎంతసేపు ఈ ఇహలోక సంబంధమైన వాంఛలు వారి లక్ష్యమై ఉన్నది. ఎంతసేపు భూ సంబంధమైన ఆశీర్వాదం వారి యొక్క గురి అయి ఉంది. కానీ దైవజనాంగమా, దేవుని సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మనము ఆరాధిస్తున్న దేవుడు, మనల్ని విమోచించిన దేవుడు, తన విలువైన రక్తముతో కడిగి మనల్ని కొని తన సొత్తుగా మార్చుకున్న దేవుడు అశాశ్వతమైన ఈ లోకము కొరకు మనల్ని ఏర్పరచుకోలేదు. శాశ్వతమైన లోకము కొరకు, నిత్య రాజ్యము కొరకు, నిత్య మహిమలో ఆయనతో యుగ యుగములు ఉండే ఆ భాగ్యమును పొందుకోవడం కొరకు దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. కాబట్టి నీవు నేను ఆనాడు యేసు ప్రభు యెరూషలేము జయప్రవేశంలో హోసన్నాని పలికిన నోళ్ళు సిలువని పలికినట్టుగా మన విశ్వాసము తడబడేదిగా ఉండకుండా మనము మన విశ్వాస జీవితంలో షేక్ చేయబడని వారమై, నిశ్చలమైన వారమై మన విశ్వాసంలో కొనసాగవలసి ఉంది. మనము చదువుకున్న ఈ లేఖన భాగాలలో 11 వచనాలలో ఒక 4 అంశాలని ఈరోజు నా సందేశంలో మీతో ఎక్స్పోజరీ చేయాలని ఆశిస్తున్నాను. అందులో మొట్టమొదటిది, యేసు ప్రభు అంట యెరూషలేమునకు సమీపముగా ఉన్న ఒలీవ కొండ దగ్గరకు వచ్చినప్పుడు, బేత్పగే అనే గ్రామమును సమీపించినప్పుడు అని మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది. అమ్మా, బేత్పగే, ఈ బేత్పగేకు ఓ చక్కని చరిత్ర ఉంది. ఈ బేత్పగే గ్రామానికి చెందిన వారే మరియ మార్తలు. ఈ బేత్పగే గ్రామంలోనే వారి సహోదరుడైన లాజర్ చనిపోయి తిరిగి లేచాడు. యెరూషలేమునకు సమీపముగా, ఒలీవల కొండకు సమీపముగా ఈ బేత్పగే ఉంది. కాబట్టి యెరూషలేముకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో ఈ బేత్పగే అనబడిన గ్రామానికి కూడా బైబిల్ కాలాలలో, బైబిల్ జియోగ్రాఫికల్ హిస్టరీలో ఈ బేత్పగే అనబడిన గ్రామానికి ఓ చరిత్ర ఉంది. యేసు యెరూషలేమునకు ప్రవేశిస్తున్నప్పుడు ఈ గ్రామము వద్ద ఆగాడు. యెరూషలేము ప్రవేశానికి ముందు యేసు ప్రభు బేత్పగే దగ్గర ఆగాడు. బేత్పగే అనబడిన మాటకి తెలుగులో అంజూరపు పండ్ల ఇల్లు అని అర్థం. ఏంటి చెప్పండి? మాట్లాడండి అమ్మా, ఏంటి చెప్పండి?
బేత్పగే అంటే ఏంటయ్యా? చెప్పండి, మాట్లాడండి. బేత్పగే అంటే అంజూరపు పండ్ల ఇల్లు. బైబిల్లో అంజూరపు చెట్టును ఫలించే ఫలవంతమైన జీవితానికి సూచనగా యేసు ప్రభువు చెప్పాడు. యేసు రాజుగా ప్రవేశించబడే ముందు, యెరూషలేముకు వెళ్ళబోయే ముందు ఫలమున్న జీవితాన్ని ఆశిస్తున్నాడు. యేసు రాజు నీ జీవితంలోనికి, నా జీవితంలోనికి, మన జీవితంలోనికి వచ్చే ముందు మన ఫలమును ఆశిస్తున్నాడు. ఈ బేత్పగే గ్రామానికి ఒలీవల కొండతో సంబంధం ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మౌంట్ ఆఫ్ ఆలివ్ కు సమీపంగా ఈ బేత్పగే ఉన్నట్టుగా చరిత్ర మనకు తెలియజేస్తా ఉంది. అందుకే ఈ ఒలీవ కొండకు సమీపంగా ఉన్న కారణంగా ఈ బేత్పగేకు ఓ చక్కటి హిస్టరీ ఉండగా, ఒలీవల కొండ అనేది ఒక పవిత్రమైన కొండగా మనము భావిస్తాం. ఎందుకు? ఈ ఒలీవల కొండకు సమీపముగా, ఒలీవల కొండ భాగములో ఉన్నటువంటి గెత్సెమను తోటలో యేసు ప్రభువు శిలువ మరణానికి ముందు తన చెమట రక్త బిందువులుగా మారునంతగా, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుంచి తొలగించు అని చేసిన ప్రార్థన ఈ ఒలీవల కొండ మీద ఉన్న తోటలోనే. అంతేకాదు, యేసు ప్రభు సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత, ఆయన పునరుత్థానుడైన తర్వాత 40 రాత్రింబగళ్ళు అనేక మందికి తన పునరుత్థానపు దర్శనాన్ని కనపరిచిన తర్వాత, యేసు ప్రభు శిష్యులందరూ చూస్తూ ఉండగా మేఘముల చేత పరలోకానికి ఆరోహణమైన కొనిపోబడిన కొండ కూడా ఈ ఒలీవల కొండనే. అమ్మా, ఈ ఒలీవల కొండ దేన్ని సూచిస్తుందో తెలుసా? మన ఆత్మ సంబంధమైన ఒక గొప్ప మార్పును చూపిస్తూ ఉంది. బేత్పగే అనేది మన ఆత్మీయ జీవితంలో ఒక నిర్ణయం తీసుకునే స్థలం అయితే, ఆ నిర్ణయానికి సరిపోయిన ఫలితం యెరూషలేములో మనకు కనబడుతుంది. ఈరోజు చాలా మంది క్రైస్తవులు యెరూషలేమును కోరుకుంటున్నారు, రొట్టెల ఇల్లును కోరుకుంటున్నారు, ఓ ఫలవంతమైన జీవితాన్ని కోరుకుంటున్నారు. కానీ యెరూషలేములో నీవు నేను ప్రవేశించాలంటే బేత్పగే గుండా వెళ్ళాలి. దేవుని కొరకైన నిర్ణయాలు తీసుకునే ఓ నిర్ణయాత్మకమైనటువంటి జీవితం మనకు ఉండాలి. ఆ యెరూషలేముకు సమీపముగా ఉన్న ఒలీవ కొండ దేనికి సూచనగా ఉందంటే, నీవు నేను మన ఆత్మ సంబంధమైన ఆత్మీయ జీవితంలో ఓ గొప్ప మార్పును తీసుకునే చోటు ఈ ఒలీవల కొండయే ఉంది. అందుకే బేత్పగే 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 అని బేత్పగే కొరకు కొన్ని సంగతులని బైబిల్ బోధిస్తూ ఉంది. యేసు ప్రభు అన్నాడు, మీరు మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళండి. ఏమండి, యేసు ప్రభు వెళ్ళాడా? మాట్లాడుకున్నాడా? చెప్పాడా? కానీ యేసుకు ఆ బేత్పగేలో ఆయన శిలువ మరణానికి ముందు నెరవేర్చబడవలసిన ప్రవచనంలో నెరవేర్పు కొరకైన సంపూర్ణ సిద్ధపాటును యేసు ఎరిగి ఉన్నాడు. అందుకే మీరు వెళ్ళగానే ఒక గాడిద కట్టబడి ఉంటుంది, దాని పిల్లను విప్పుకొని రండి అని ఎందుకు చెప్పాడంటే, ఈ బేత్పగే దేవుని కొరకు ముందుగానే సిద్ధపరచబడిన స్థలముగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కొరకు బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే, ఆయన మనం ఊహించు వాటికంటే, అడుగు వాటికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడై ఉన్నాడు. మనం అడగక ముందే మన కొరకు సిద్ధము చేస్తాడు. ఎప్పుడో నీవు ఒక నిర్ణయము తీసుకునే స్థలముగా బేత్పగేలో ఉన్నప్పుడు, ఎప్పుడో నీవు మార్పు తీసుకునే లేదా మార్పు చెందే ఓ ఉన్నతమైన ఆత్మ సంబంధమైన ఒలీవల అనుభవంలో నీవు నేను ఉన్నప్పుడు, స్నేహితులారా, ఈరోజు ఆనాడు బేత్పగేలో ఉన్నటువంటి ఆ గాడిదను యేసు ఎరిగి ఉన్నట్టుగా నిన్ను నన్ను ఎరిగి ఉన్నాడు. దేవుడు మన హృదయాన్ని పరీక్షించే దేవుడైనాడు. దేవుడు ఆయన చెప్పిన మాటకు విధేయతను మనలో చూసే దేవుడై ఉన్నాడు. దేవుడు మనలో మనము కలిగి ఉన్న ఫలమును చూసే దేవుడై ఉన్నాడు. నీవు నేను బేత్పగే అనగా అంజూరపు పండ్ల ఇల్లు. ఓ ఫలవంతమైన జీవితం అది. ఇదే అధ్యాయంలో మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 18-19 వచనాలలో యేసు ప్రభువు ఈ సందర్భం అయిపోయిన తర్వాత ఆకులు
ఉన్న ఓ అంజూరపు చెట్టును చూచి ఫలించే కాలములో దానిలో ఫలము కనబడకపోయిన కారణంగా దానిని శపించాడు. అమ్మా, ఎందుకొరకు యేసు ప్రభు ఈ అంజూరపు చెట్టును శపించాడు? అంజూరపు పండ్ల ఇల్లు అని చెప్పబడిన బేత్పగేకు సమీపముగా ఈ అంజూరపు చెట్టును శపించాడంటే ఈ చెట్టుకు ఫలము లేదు. మరేమున్నాయి? ఆకులు ఉన్నాయి. దైవ జనాంగమా, ఈరోజు నవనాగరిక క్రైస్తవ సమాజంలో ఆకులు ఉన్నాయి, పచ్చగా కనబడుతున్నాయి. నేను అదే అంటున్నాను, ఒకప్పుడు మన పితరుల దినాల్లో ఇట్లాంటి మైకులు లేవు, అట్లాంటి కెమెరాలు లేవు, ఇట్లాంటి మ్యూజిక్ సిస్టమ్ లేదు, ఇట్లాంటి టేబుల్స్ లేవు, ఇట్లాంటి సౌకర్యవంతమైన స్థితులు లేవు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు బలముగా పనిచేసిన దినాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు నేను కూడా మన జీవితంలో ఇవన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదంటే పరిశుద్ధాత్మని కార్యాలు కరువైపోయాయి. పరిశుద్ధాత్మ దేవుడు పని చేయడము ఆగిపోయింది. ఆకులు ఉన్నాయి, ఫలములు లేవు. అన్నీ ఉన్నాయి, పరిశుద్ధాత్మ కార్యాలు నిలిచిపోయాయి. అమ్మా, నీవు నేను బయట బాహటంగా ఓ భక్తితో కూడుకున్న ఓ శక్తి లేని క్రైస్తవులుగా కొనసాగవచ్చు. కానీ నీ ఆకులు నీవు చేసే భక్తి అయితే, నీవు కలిగి ఉన్న ఫలములు, నీ లోపట నీవు కలిగి ఉన్న శక్తి అయి ఉంది. బయటకు ఆధ్యాత్మికంగా కనిపించడము సరిపోదు, లోపల ఫలము ఉండాలి. నువ్వెంత ప్రార్థిస్తే, నువ్వెంత భక్తిగల వ్యక్తిగా నీ జీవితాన్ని కొనసాగిస్తే, నీ జీవితంలో దేవుడు కోరుకున్న వాక్య సంబంధమైన ఫలములు లేకపోతే, అంజూరపు చెట్టును చూచి యేసు బాధపడి శపించినట్టుగా నీవు నేను ఓ శపితమైన జీవితాన్ని జీవించాల్సి వస్తుంది. అమ్మా, ఈరోజు బేత్పగే అంజూరపు పండ్ల ఇల్లై ఉండగా ఆ బేత్పగేకు సమీపంగానే అదే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభు శపించాడు. కారణం, యేసు ప్రభు ఆకులను కాదు ఫలమును చూస్తాడు. దేవునికి స్తోత్రం. ఫలమును కలిగి ఉన్నవారే ఫలితాన్ని చూస్తారు. ఈరోజు ఇప్పటిదాకా మీరు ప్రార్థిస్తున్న అంశానికి ఫలితము రాకపోవడానికి కారణం, నువ్వు ఉపవాసం ఉన్నావు, క్షమించలేవు. నువ్వు ఉపవాసం ఉన్నావు, ప్రేమించలేవు. నువ్వు ఉపవాసం ఉన్నావు, తగ్గించుకోలేవు. నువ్వు ఉపవాసం ఉన్నావు, ఇంకా అపవిత్రలతో జీవిస్తావు. నువ్వు ఉపవాసం ఉన్నావు, అబద్ధాలు చెప్తావు. నువ్వు ఉపవాసం ఉన్నావు, ఇంకా దేవునికి ఇష్టం లేని కార్యాలని నీ జీవితంలో చేస్తావు. నేను మాత్రం ఉపవాసం ఉన్నాను. నో 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 నో, దేవుడు దాన్ని ఒప్పుకోడు. ఎందుకంటే దేవుడు ఆకులను కాదు బిడ్డ, లోపల ఉన్న ఫలాన్ని చూస్తాడు. ఫలమును చూచి లేకపోయిన కారణంగా అంజూరపు చెట్టు శపించబడింది. ఎస్, యేసు ప్రభు యెరూషలేమునికి వెళ్లే ముందు బేత్పగే అనబడిన గ్రామానికి వచ్చాడు. ఈ బేత్పగే మనకి ఏం నేర్పిస్తుంది తెలుసా? దేవుడే అన్నింటినీ మన కొరకు సిద్ధము చేస్తాడని. ఈ బేత్పగే మనకేం నేర్పిస్తుందో తెలుసా? దేవుడికి మనము విధేయత చూపెట్టాలని. మూడవదిగా ఈ బేత్పగే మనకు ఏం నేర్పిస్తుందో తెలుసా? మన జీవితంలో ఫలించే జీవితాన్ని కలిగి ఉండాలని. కానీ నీవు నేను బేత్పగేలో సిద్ధము కాకుండా యెరూషలేములో విజయాన్ని కాంక్షిస్తూ ఉంటా. యెరూషలేము విజయానికి సూచన, బేత్పగే ఆత్మ సంబంధమైన సిద్ధపాటుకు సూచన. తల్లి, నువ్వు సిద్ధపడితే జయమునిదే. నీవు సిద్ధపడితే జయమునిదే. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల ద్వారా నీతో నాతో సంఘముతో హెచ్చరిస్తూ మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీకు బేత్పగే అనుభవము కావాలి, బేత్పగేలో సిద్ధపరచబడే అనుభవము కావాలి, బేత్పగేలో నిర్ణయం తీసుకునే ఆ యొక్క జీవితము కావాలి. నీ జీవితంలో ఆత్మ సంబంధమైన ఒక ఉన్నతమైన మార్పు చోటు చేసుకునే ఒలీవల అనుభవం కావాలి. ఈ బేత్పగే లేకుండా, ఒలీవల లేకుండా నీ జీవితంలో నీవు యెరూషలేములోనికి ప్రవేశించలేవు. నీ జీవితంలో యెరూషలేములో ఉన్నటువంటి విజయాన్ని నీవు సొంతము చేసుకోలేవు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. బేత్పగే ఎన్నో పాఠాలను మనకు నేర్పిస్తుంది. రెండవదిగా, ఈ 11 వచనాలలో నేను ఎక్స్పోజరీ చేయాలనుకున్న రెండవ పాయింట్ ఏంటంటే, మనందరికి ఇష్టమైన పాయింట్ గాడిద. గాడిద కొరకు మాట్లాడకుండా మంటల ఆదివారాన్ని మనము ముగించలేమేమో. ఎందుకొరకు యేసు ప్రభువు గాడిదను ఎన్నుకున్నాడు? ఆయన దగ్గర శక్తి లేక కాదు,
ఆయనకు గుర్రము దొరకక కాదు, ఉద్దేశపూర్వకంగానే. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా జకరియా 9:9 అధ్యాయంలో వచనంలో ప్రవచించబడిన ఆ ప్రవచన నెరవేర్పు కొరకు యేసు ప్రభు, చూడండి, యేసు ప్రభు రాకకు ముందు మొదలుకొని యేసు ప్రభు రాక, యేసు ప్రభు బాల్యం, యేసు ప్రభు జీవితం, యేసు ప్రభు కార్యాలు, యేసు ప్రభు యొక్క శిలువ మరణం, యేసు ప్రభు యొక్క సమాధి, యేసు ప్రభు యొక్క పునరుత్థానం, యేసు ప్రభు యొక్క ఆరోహణం, యేసు ప్రభు యొక్క బోధలు, యేసు కొరకైన సమస్త సంగతులన్నీ కూడా యేసు కొరకు ఎంతో మంది ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాల నెరవేర్పై ఉన్నది. అందుకే యేసు ప్రభు శిలువలో వేలాడుతున్నప్పుడు కూడా, తండ్రి తండ్రి నేను దాహము గొనుచున్నాను, దప్పి గొనుచున్నాను, లేఖనము నెరవేర్చున్నట్టుగా ఆయన పలికాడు. ఆయన మరణంలో, జీవితంలో, జననంలో ఎక్కడ చూసిన ప్రవచనంలో నెరవేర్పు మనకు కనబడుతుంది. ఈ గాడిదనే యేసు ప్రభు ఎందుకు ఎన్నుకున్నాడంటే ప్రవచనముల నెరవేర్పు కొరకు. ఏమండి, గాడిదకు గుర్రానికి చాలా తేడా ఉంటుంది. నాకు తెలిసి ఇక్కడున్న మీలో ప్రతి ఒక్కరు గాడిదను చూశారు, గుర్రాన్ని చూశారు. ఈ రెండింటిని మేము ఎప్పుడు చూడలే అన్న వాళ్ళకు మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో చెప్పలేరంటే మీరందరూ ఇప్పుడు చెప్పండి, గాడిద అందంగా ఉంటుందా, గుర్రం అందంగా ఉంటుందా? రేపుకమ్మా, ఏది అందంగా ఉంటుంది? మీ ఊర్లో గాడిదలు ఉన్నాయా? లేవా? ఇసాక లేవా? మా ఊర్లో గాడిదలు ఉండేటివి. ఇప్పుడు చల్లగిరిలో గాడిదలు ఉన్నాయి. అక్కడ మనం భర్తీ కొట్టాలంటే మొన్న పోయిన వారం అంటున్నారు, అనయ్య మరి మనకు వెహికల్స్ అందుబాటులో లేకుంటే గాడిదలోకి ఎప్పుదాం, ఒక్కొక్క గాడిదకి 30 రూపాయలు తీసుకుంటారు. ఎన్ని గాడిదలకు ట్రాక్టర్ అవుతాయని మాకు తెలియదు లెక్క అన్నారు. ఎందుకు పోయి ఆ గాడిదలతో మనకన్నా. చిన్నప్పుడు నాకు చదువు చెప్పే మా క్లాస్ టీచర్ హిందీ పండిత్ యూసుఫ్ పాషా సార్ ఉండేవాడు. ఎవడైనా చక్కగా చదవకపోతే, ఎప్పుడైనా ఆయన చెప్పిన హోంవర్క్ చేయకపోతే, అరే అడ్డగాడిదా బుద్ధుందారా అనేవాడు. అడ్డగాడిదా అని తిట్టేవాడు. తిట్టాలంటే గాడిద. ఎవరైనా బాగా పనిచేశారనుకోండి ఏమంటారు? పాపం గాడిద లెక్క పనిచేస్తారు అంటారు. గాడిదను రకరకాలుగా మనుషులు వాడుకుంటారు. గుర్రం అనేది యుద్ధాలలో వాడతారు. గుర్రం అనేది శక్తితో కూడుకున్న జంతువు. ఈ గుర్రం ఆధ్యాత్మికంగా గర్వానికి సూచన అయింది. కానీ గాడిద అనేది సమాధానమునకు సూచన అయింది. గాడిద అనేది మాట వినుట కొరకైన వినయ విధేయతలకు సూచన అయింది. ఈ గాడిద అనేది సేవ చేయుటకు సూచన అయింది. దేవునికి స్తోత్రం. అందుకే యేసు ప్రభు యుద్ధాలు చేసి గెలిచే రాజుగా కాదు. ప్రపంచ చరిత్రలో నెపోలియన్, వోల్టేర్, ఎంతోమంది, హిట్లర్, ఎంతోమంది ప్రపంచ నియంతలుగా ఉన్న రాజులు కనబడతారు. ఆర్య రాజులు, మౌర్య రాజులు ప్రపంచ చరిత్రలో మనకు కనబడతారు. దైవజనాంగమా, వారు కత్తులు పట్టుకొని యుద్ధాలు చేసి ప్రపంచ రాజ్యాలను జయించారు. కానీ యేసు ప్రభు ఏ ఒక్కరోజు తన చేతితో కత్తి పట్టుకోలేదు. యేసు ప్రభు ఏ ఒక్కరోజు ఆయన భౌతిక సంబంధమైన యుద్ధమును చేయలేదు. ఎందుకంటే ఆయన ఈ భూమి మీద రాజ్యాలను గెలవడానికి వచ్చిన భూ సంబంధమైన యుద్ధరాజు కాదు. ఎవరు ఈ రాజు? గాడిద మీద ఎక్కి వస్తున్న రాజు. ఎవరు ఈ రాజు? యూదులకు రాజుగా పుట్టిన వారిని మేము చూడవచ్చాం అని జ్ఞానులు పలికిన రాజు. ఎవరు ఈ రాజు? నిరంతరము ఉండే రాజు. ఎవరు ఈ రాజు? ఈయన రాజ్యానికి అంతము లేని రాజు. దేవునికి స్తోత్రం. యుగ యుగములకు రాజు, తరతరములకు రాజు, అంతము లేని రాజ్యము కలిగిన రాజు. ఎవరు ఈ రాజు అంటే నీ కొరకు, నా కొరకు యెరూషలేములో శిలువ మరణానికి గాడిద పిల్లను ఎక్కి ఆ మరణమును ఎదుర్కొనడానికి వెళ్తున్న రాజై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను నన్ను పరలోకపు మహిమను విడిచి రక్షించడానికి వచ్చిన రాజై ఉన్నాడు. రాజా, మహారాజా, నిన్ను చూడవచ్చానయ్యా. నిన్ను చూశాను, నీ నవ్వును చూశాను, ఆ నవ్వులో నా భారమంతా మరచిపోయాను. రాజా, మహారాజా, నిన్నే చూడ వచ్చానయ్యా. ఓ రాజా,
చూడ వచ్చానయ్యా. నిన్ను చూశాను, నీ నవ్వును చూశాను, నిన్ను చూశాను, నీ నవ్వును చూశాను. ఆ నవ్వులో నా భారమంత మరచిపోయాను, ఆ నవ్వులో నా భారమంత విడచిపోయాను. రాజా మహారాజా నిన్ను చూడ వచ్చానయ్యా. ఓ రాజా యేసు రాజా నిన్ను చూడ వచ్చానయ్యా. భారముతో వచ్చాను, నీ సిలువ దర్శనమే పొందాను. పాప భారముతో వచ్చాను, నీ సిలువ దర్శనమే పొందాను. కార్చిన రుధిరమే నా పాపం కడిగను, కార్చిన రుధిరమే నా పాపం కడిగను. నీతిగా నన్ను చేసిన నిన్నే చూడవచ్చాను, నీతిగా నన్ను మార్చిన నిన్నే చేరవచ్చాను. రాజా మహారాజా నిన్నే చూడ వచ్చానయ్యా. ఓ రాజా యేసు రాజా నిన్నే చూడ వచ్చానయ్యా. రాజా యేసు రాజా నిన్నే చూడ వచ్చానయ్యా. ఓ రాజా యేసు రాజా నిన్నే చేర వచ్చానయ్యా. దేవునికో మంచి స్తోత్రం చెప్తారా? మనసారా నోరు చెప్తారా? ఇంక సరిపోలే, మీ హల్లెలూయాలో పవర్ లేదు. యు ఆర్ నాట్ పవర్లెస్ క్రిస్టియన్, యు ఆర్ పవర్ఫుల్ క్రిస్టియన్. శక్తివంతమైన క్రైస్తవుడు అయితే చెప్తావా? थोड़ा जोर से बोलो. పాప భారముతో వచ్చాను, నీ సిలువ దర్శనమే చూశాను. ఏమండి, మన పురాతన కాలంలో ఈ గాడిదలను బరువులు మోసుకొని పోయే సాధనాలుగా వాడేవారు. మరి ఎందుకు ఈ రాజు గాడిద మీద వస్తున్నాడు తెలుసా? గాడిద మీద వస్తున్న ఈ రాజు లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అయినాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 53:4 చెప్తుంది, ఆయనే మన దుఃఖములను భరించెను. ఎస్, నీ దుఃఖ భారాన్ని, ఎస్ నీ పాప భారాన్ని, ఎస్ నీ శాప భారాన్ని, ఎస్ ఈ భూమి మీద నువ్వు ఎన్ని రకాల ఆర్థిక రుణ భారాల్ని మోస్తున్నావో ఆ రుణ భారం అంతటిని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా వచ్చిన యేసు గాడిద మీదకి యెరూషలేములో రాజుగా జయప్రవేశము చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ గాడిద చాలా సర్వసాధారణమైన జంతువు. ఏమండి, ఎప్పుడన్నా గాడిద అందంగా ఉంటుందా? గాడిద గాడిద అని గాడిద నమ్మరు ఎవడు, ఎందుకంటే అది ఎనికెళ్ళి తన్నుతుంది. మీకు తెలుసు, గల్లీలోంచి వస్తారు, గాడిద పాలు అమ్ముతాం, గాడిద పాలు అంటారు. ఆ గాడిద పాలు వినేటప్పుడు గాడిద పాలు విండేవాడు కూడా ఎన్నుకున్నాడు పక్కకుండి, ఎందుకంటే గాడిదకి ఏమన్నా ఇటు అంటుంది ఒకసారి. దానికి ఉన్న అలవాటు, దాని క్యారెక్టర్ది. గాడిద ఎప్పుడు కూడా అందంగా కనబడదు.
ఒక శక్తివంతమైన జంతువుగా కనబడదు, అదొక విలువైనదిగా కనబడదు. కానీ దేవుడు గాడిదను మాత్రమే వాడుకున్నాడు. దేవుని బిడ్డ, ఈ లోకంలో జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రి వారిని దేవుడు అనుకున్నాడంట. ఏమండి, నీకు నాకు ఏ యోగ్యత అర్హత ఉంది అని దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉన్న మనం, మన హృదయాసీనుడుగా ఆయన ఉండగా ఆయనను మోసుకొని పోయే గాడిదలుగా ఎందుకు మార్చబడ్డామంటే ఈస్ చూసెన్. ఆయన మనలను ఎన్నుకున్నాడు. ఒకసారి అంటాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. అందుకే ఆ గ్రామమునకు మీరు వెళుతూ ఉన్నప్పుడు కట్టబడి ఉన్న ఒక గాడిద ఉంది. ఆ గాడిద నాకు కావాలి. దేవునికి స్తోత్రం. దాని యజమానుడు బాబా మీరు ఎవరు, ఎందుకు ఇప్పుతున్నానంటే మీరేం చెప్తారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. ఎస్ దైవ జనాంగమా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని మోసుకొని పోయే గాడిదలుగా నీవు నేను ఎందుకున్నామంటే ఈస్ చూసెన్. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎస్, నీవు నేను ఆయన ఏర్పాట్లో ఉన్నాం. దేవుడు గొప్పవారిని కాదు, ఓ సాధారణమైన వ్యక్తిని ఎన్నుకుంటాడు. దేవుడు చదువు సంధ్యలున్న వారిని కాదు, డిగ్రీలు పట్టాలున్న వారిని కాదు. విద్య లేని పామరులను అపోస్తులనుగా పంపించావయ్యా. పేతురు, యాకోబు, యోహానులను అభిషేకించి వాడుకున్నావు. నేను కూడా ఉన్నానయ్యో, నన్ను వాడుకో యేసయ్యా. పనికిరాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. పనికిరాని వారిగా మనల్ని ఆయన ఎంచుకోలేదు, కానీ ఆయన కొరకు పనికొచ్చే పాత్రలుగా నిన్ను నన్ను ఆయన ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. సారె కింద పడి ఉన్న ఈ మట్టిని ఆయన చేతిలోనికి తీసుకున్నాడు. సారె మీద పెట్టి ఆయనకి ఇష్టమైన పాత్రగా, ఆయన కోరుకున్న పాత్రగా, ఆయన మనసులో ఉన్న పాత్రగా మనల్ని మలిచే ఓ మంచి పరమ కుమ్మరిగా దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే పనికి రాని వారిని వాడుకునే దేవుడు పట్టించుకొని గాడిదను వాడుకొని మహిమ పొందుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో, అయ్యో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, డోంట్ వరీ, దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు. నన్ను ఎవరు వాడుకోవట్లేదు అనుకుంటున్నావా, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. నన్నెవరు చూడట్లేదు అనుకుంటున్నావా, దేవుని కన్నులు నేను చూస్తున్నాయి. నన్నెవరు పిలవట్లేదు అనుకుంటున్నావా, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఓ అల్పమైన గాడిదను వాడుకున్న దేవుడు శ్రేష్టమైన నిన్ను వాడుకోలేదా? ఓసారి ఓ ప్రవక్త తప్పుడు దారిలో వెళ్తున్నాడు, గాడ్స్ డైరెక్షన్కి వ్యతిరేకంగా పోతుంటే ఆ గాడిద కిందెత్తేసి ఇప్పుడు రివర్స్ తిరిగి అని మనుషుల భాషలో మాట్లాడుతుంటే, మాటలు రాని గాడిద నోట్లో మాటలుంచి గాడిదను వాడుకున్న దేవుడు గాడిద కంటే శ్రేష్టమైన నిన్ను నన్ను వాడుకోలేడా? వాడుకొనగలడు. మరి ఎక్కడుంది గాడిద? కట్టబడి ఉంది. ఎక్కడుంది చెప్పండి? కట్టబడి ఉంది. ఈ లోకంలో ఎంతో మంది కట్టబడి ఉన్నారు. మీరు వెళ్ళండి, విప్పండి, తోడుకొని రండి. ఈ 3 వర్డ్స్ నాకు చాలా ఇష్టం అక్కడ ఆ ప్యాసేజ్లో. దీన్ని చాలాసార్లు నేను పర్సనల్ అందుకే దాన్ని మొత్తం ముక్కలు నేను ప్రసంగాలు చేయగలను అని బాగా స్టడీ చేశాను. ఇంకా నేర్చుకోవాలంతో దేవుడు ఏవో నేర్పుతూ ఉంటాడు నాకు వాక్యాన్ని చదువుతున్నప్పుడు. మీరు కూడా వాక్యాన్ని చదవండి, మీకు ఎన్నో విషయాలు దేవుడు బోధిస్తాడు. గో బి డెలివర్, విప్పండి, తోడుకొని రండి. దేవునికి స్తోత్రం. కట్లు విప్పబడిన గాడిద దేవుని చేత ఉపయోగించబడిదే గాడిదగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రపంచంలో ఎంతో మంది పాపము చేత కట్టబడి ఉన్నారు. భయము చేత రేపటి కొరకైనా
భీతి చేత కట్టబడి ఉన్నారు. ఎంతో మంది యవన బిడ్డలో అనేక వ్యసనములు, చెడు అలవాట్లలో కట్టబడి ఉన్నారు. జీవితంలో ప్రయత్నించి కుటుంబం కొరకు పోరాడి అలసిపోయిన ఎంతో మంది సహోదరులు నిరాశ చేత, బాధ చేత కట్టబడి ఉన్నారు. ఈరోజు చాలా మంది విశ్వాసులు కూడా వారెందుకొరకు ఇంకా దేవుని సేవలో వాడబడట్లేదు, ఎందుకొరకు వారి ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతున్నారు, ఎందుకు దేవుడి చేత ఉపయోగపడే పాత్రలుగా వాడబడలేకపోతున్నారు. కట్టబడి ఉన్న గాడిదను విప్పిన గాడిదను తోడుకొని వచ్చిన గాడిద మీద ఇప్పుడు యేసు కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. యేసును మోసుకొని పోయే, యేసుకు ఉపయోగపడే గాడిదగా ఈ గాడిద మార్చబడింది. దైవ జనాంగమా, నువ్వు ఏ సంఘంలో ఉన్నా, నువ్వెక్కడ ఉన్నా, క్రీస్తు రక్తంలో కడగబడి సంఘంలో చేర్చబడిన విశ్వాసివైతే నీవు దేవుని కొరకు ఉపయోగపడే పాత్రగా వాడబడవలసిందే. ఇంకా నీవు వాడబడట్లేదు, ఇంకా 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 నీ జీవితంలో పాపపు కట్లు, శాపపు కట్లు, అపవాది కట్లు, మంత్రకట్లు, ఆర్థిక కట్ల చేత మంచి సైనికుడు ఎవడో జీవన సంబంధమైన పోరాటంలో చిక్కుకోడు అని బైబిల్ బోధిస్తుంది. ఇంకా ఇంకా భూ సంబంధమైన జీవితాన్ని నువ్వు జీవిస్తుంటే దేవుడు ఈ యొక్క మంటల ఆదివారం రోజు నీకు పిలుపునిస్తున్నాడు. రా, విప్పబడిన గాడిదను నా యొద్దకు తోడుకొని రండి. వస్తే ఏం చేస్తారు? యేసు ప్రభువును మోసే సింహాసనంగా యేసు ప్రభువు మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ అంటుంది లూకా సువార్త 19:30 ఈ యొక్క గాడిద పిల్ల మీద ఎప్పుడు ఎవరు ఎక్కలేరంట. ప్రపంచం ఈరోజు నిన్ను గుర్తించకపోవచ్చు, నీ కుటుంబం నిన్ను పట్టించుకోకపోవచ్చు, కానీ యేసయ్య అంటున్నాడు, నా యొద్దకు తీసుకొని రండి, రండి, రండి. ఎందుకు? నేను వాడుకుంటాను. దేవునికి స్తోత్రం. నన్ను మోసుకొని పోయే గాడిదగా నేను వాడుకుంటాను. ఈ గాడిద వెళ్తుంది. ఇప్పుడు గాడిద మీద బట్టలు వేశారు. ఏమండి, మనుషులు వేసుకునే బట్టలు ఇప్పుడు గాడిద మీద వేశారు. వాట్ ఎ ప్రివిలేజ్! అంతటితో సరిపోయిందా? లేదు. ఈ గాడిద నడుస్తుంటే ఈ గాడిద పాదాలు భూమికి తగలకుండా, ఈ గాడిద పాదాలకు దుమ్ము తగలకుండా, ధూళి తగలకుండా దారి పొడుగున జన సమూహములు తమ బట్టలను పరిచారంట. దేవునికి స్తోత్రం. పరచబడిన ఆ బట్టల్లో అలాగనే ఈ గాడిద నడుచుకుంటూ పోతుంటే ఈ గాడిదకి ఎంత ఘనతనో. యెరూషలేము జయప్రవేశంలో కానంటాడు, ఈ గాడిద యేసు ప్రభువును మోసుకొని పోయింది, యేసు ప్రభువును యెరూషలేములో వదిలిపెట్టింది. మరలా తెల్లారి ఇదే బేత్పగే గ్రామం నుంచి యెరూషలేము కోదమని గాడిద వస్తుందట. ఈ గాడిదను ఎవరైనా పట్టించుకుంటాడా? చెప్పండి, పట్టించుకుంటాడా? దీనికి అర్థం కావట్లే. నిన్న నాకు దారి పొడుగున బట్టలు పరిచారు, నిన్న నాకు ఎంతో వాల్యూ ఇచ్చారు, ఏంటి ఈరోజు నన్ను పట్టించుకోవట్లేదు ఇదంతా అని ఆలోచిస్తా కూర్చుందట. అప్పుడు తన మనసులో ఒక థాట్ వచ్చిందట. ఏంటో తెలుసా? ఓహో, నిన్న వీళ్ళు ఇచ్చిన రాజమర్యాదలన్నీ నాకు కాదో, ఎవరికి? నేను మోసుకొని పోతున్నా యేసు ప్రభువుకి. ఆ యేసును మోసుకొని పోయే గాడిదలకు ఈ భూమి మీద విలువ ఉంటుంది. ఆ యేసును మోసుకొని పోయే గాడిదలకు ఈ భూమి మీద విలువ ఉంటుంది. అయ్యా, అమ్మా, ఈరోజు యేసు నీ హృదయంలో ఉన్నాడా? అయ్యా, యేసు నీ హృదయంలో ఉన్నాడా? యేసు నీ హృదయంలో ఉంటే, యేసు మోసుకొని పోయే ఆ హృదయ సింహాసనాన్ని నువ్వు కలిగి ఉంటే, నువ్వెక్కడికి వెళ్తే అక్కడ యేసు నమ్మకంటే ముందు పోరా రారా చీచి అన్నోళ్ళు ఇప్పుడు నేను ఆ బ్రదర్ సార్ అని నేను రెస్పెక్ట్ చేస్తారు. నీకు వాల్యూ పెరుగుతుంది, సోషల్ స్టేటస్ పెరుగుతుంది. ఎందుకో? నీవు యేసును మోసుకొని పోయే సింహాసనమై ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఊరంతా నిన్ను మోసి నీకే మహిమ తెచ్చేదను యేసయ్యా నా దైవమా, నేను నీకు సింహాసనం. ఊరంతా నిన్ను మోసి నీకే మహిమ తెచ్చేదను. ఓకే, నంబర్ 1 బెత్పగే, నంబర్ 2 గాడిద. మిగతా 2 విషయాలు జస్ట్ టచ్ చేసి వదిలేస్తారు.
బైబిల్ ఏమంటుందంటే, ఈ 11 వచనాల్లో 4 సంగతులు మీకు చెప్పాను. 1 బేత్పగే, 2 గాడిద, 3వది ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్టు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా యేసు ప్రభువు జీవితం అంతా కూడా ప్రవచనాల నెరవేర్పు అయింది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. 4వదిగా 21వ అధ్యాయం 6వ వచనం మత్తయి సువార్తలో, శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి. మీ పక్కలకు షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, మంచిగా ఊపి చెప్పండి. షేక్ హ్యాండ్ అంటే తెలుసా? వాళ్ళ చేతులు షేక్ చేయాలి. దట్ ఈస్ ద షేక్ హ్యాండ్. ఇతనండి ఒకసారి ఊపండి. ఇప్పుడు చెప్పండి, శిష్యులు వెళ్ళి తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి. అమ్మా, హలో, ఇక్కడే ఉన్నారా? శిష్యులు ఇంకో చోట కూడా యేసు చెప్పినట్టు చేశారు. ఎక్కడ? కానా విందులో. ఇంకో శిష్యుడు కూడా యేసు చెప్పినట్టు వలేశాడు. ఎక్కడ? గలిలయ తిబేరియాలో. నీ మాట చొప్పున వలవి ఎత్తున్నాం. నేను అంటున్నాను, ఆయన చెప్పిన మాట ప్రకారం చేస్తే మన జీవితంలో ఆశీర్వాదాలకు కొదవలేదు. దేవుడు ఈ మట్టలాది వారం రోజు మన నుంచి ఏం కోరుతున్నాడు తెలుసా? తక్షణ విధేయతను కోరుతున్నాడు. మీరు వెళ్ళండి అని చెప్తే, ప్రభువా నేను ఈయన ఇద్దరం కాదు, ఉదయని కూడా తీసుకుపోతాను. నేను నిశ్చయ కాదు, ఉదయని కూడా. అరే ఉదయ్తో నాకు వేరే పని ఉందిరా, మీ ఇద్దరు వెళ్ళిపోయిన నేసు ప్రభు అంటాడు. లేదు నా బట్టి ఉదయం రావాలి, ఉదయం వస్తేనే నేను పోతా. అసలు ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. నినివేకు వెళ్ళమన్నాడు యోనాని, తప్పుడు మార్గంలో తన ప్రయాణాన్ని కొనసాగించాడు. మహాజల ప్రళయంలో మానవ జాతి నాశనమైనప్పుడు లోకం యొక్క పరిస్థితిని చూసి రావడానికి ఒక కాకిని పంపించాడు, వెళ్ళమన్నాడు. అది మళ్ళా తిరిగి రాలే. ఈరోజు చాలా మంది విశ్వాసులు దేవుడు చెప్పినట్టు చేయట్లేదు. కానీ నోవాహు దేవుడు ఎట్లు చెప్పానో అట్లు చేశాడు. శిష్యులు యేసు తమకు ఆజ్ఞాపించిన దానిని చేసిరి. వారు చేసిన ఆ సందర్భం, వారు చూపిన విధేయతను మనకు కనపరుస్తుంది. దైవజనాంగమా, దేవునికి చూపెట్టే విధేయత మనకుందా? ఒకవేళ ఆయన ప్లేస్లో మనం ఉంటే, ఆయన చెప్పాడు కదా వెళ్దాం అనుకొని బయలుదేరుతాం. పోతున్నప్పుడు ఇద్దరం మాట్లాడుకుంటాం. రారా, మా ఇద్దరు వెళ్ళండి అని చెప్పాడు, మేము ఇద్దరం ముచ్చట పెట్టుకుంటా ఉన్నాం. నిల్చున్నాం, పోండి అడిగి పోయి ఆ గాడిదని తీసుకొని రాకుండా ఇద్దరం కలిసి మేము మంచిగా పోతా ఉన్నాం. కొంచెం దూరం పోగానే ఆ టీం అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు మేము ఇద్దరం ఉన్నాం. ఇప్పుడు ఉదయ్ నాతో అంటున్నాడు, ఇప్పంగా ఎవడన్నా వచ్చి మన పేవలు కొడితే ఆయన బాధ్యత వహిస్తాడా? ఆయన ఏం పోయింది ఉన్నది చెప్పడానికి మత్తు చెప్తాడో. ఆడ బలేది ఎవడో మనకు అవసరం అంటవా? అప్పుడు నేనంటుంటే, అరే సరే మరి మంచిదే, మనం పోదాం, పోయినట్టే పోదాం, కనబడలే అని చెప్తాం, మనకేం బాధ? లేకుంటే ఆడదాకా కూడా ఎందుకు రైట్ టైం పాస్ అయినా సెట్ కింద టైం పాస్ చేసి పోయి వచ్చినామని చెప్తాం, కనబడలే అని చెప్తాం, ఏమున్నది? దీస్ ఆల్ థింగ్స్, ఇవన్నీ సంగతులు ఆయనకు విధేయత చూపెట్టినట్ట. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసిరి. శిష్యులు కలిగి ఉన్న ఆ విధేయత ఒక పరిపూర్ణమైన విధేయత. శిష్యులు కలిగి ఉన్న ఆ విధేయత ఓ నమ్మకమైన విధేయత. ఆయన ఏం చెప్పాడో చేశారంతే. తల్లి, ఆ విధేయత మనకుందా? చెప్పినట్టు చేయగలిగిన విధేయత మనకుందా? నేను అంటాను, నీవు దేవునికి చూపెట్టే ఓ చిన్న విధేయత నీ జీవితంలో దేవుని యొద్ద నుంచి ఒక గొప్ప కార్యాలను తీసుకొని వస్తుంది. యేసు కొరకు దేవుడు కలిగి ఉన్న ఆ ప్రణాళికలో ప్రవచనాల నెరవేర్పు, జకరియా ప్రవచించినట్టుగా ఆ ప్రవచనము నెరవేర్చబడాలంటే ఇప్పుడు గాడిద పిల్ల మాత్రమే కాదు, దానిని విప్పుకొని వచ్చే శిష్యులు కూడా కావాలి.
దేవునికి నరులకు మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు నరుడు అని బైబిల్ చెప్తుంది. కానీ వరుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభువుకి, వధువై ఉన్న సంఘానికి మధ్యవర్తి దైవజనుడు. దైవజనుడు లేకుండా నీవు వరుడు కొరకు సిద్ధపరచబడలేవు. కట్టబడి ఉన్న ఓ గాడిదను విప్పగలిగిన వాడు దైవజనుడు. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చగలిగిన వాడు దైవజనుడు. దేవుని బలమైన ఆశీర్వాదాలని నీ యొద్దకు మోసుకొని వచ్చి దేవుని కొరకు నీవు ఉపయోగపడేటట్టు చేయగలిగిన వాడు దైవజనుడు. ఆ దైవజనుడు లేకపోతే నీకు ప్రమాదం. దైవజనాంగమా, నీకు ఒక దైవజనుడు కావాలి. ఆ మనుష్యుడు నిజముగా దైవజనుడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆ మనుష్యుడు నిజముగా దైవజనుడు. నిజమైన దైవజనుడు కట్టను విప్పుతాడు. బి డెలివర్. You have that capable capacity. You have that obedience. విప్పుతాడు. ఆయన ఏం చెప్పిండో అట్లా చేస్తాడు. ఇప్పుడు తీసుకొని పోతాడు. సంగమా, గాడిదను విప్పి అక్కడ పోవడానికి టైం ఉందని చెప్పి ఇక్కడ గురించి గాడిద పాలు పిండుకోలే. దానికి పిల్లు ఉంది అంటే దానికి పాలు కూడా వస్తాయి. ఇప్పుడు చాలా మంది యేసును మోసుకుని పోయే గాడిదలను యేసును మోసే గాడిదలుగా మార్చకుండా వాటి పాలను వ్యాపారం చేసుకుంటున్నటువంటి శిష్యులు సమాజంలో పోగయ్యారు. గొర్రెల కాపర్లమని పేరు పెట్టుకున్నవారు గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ల వలె తయారయ్యారు. సేవను వ్యాపారం చేశారు. ఆయన మహిమను దొంగిలిస్తున్నారు. ఆయన చెప్పిన ప్రకారము చేయకుండా ఆయనను మోసుకొని పోయే పాత్రగా కాకుండా తమకిష్టం వచ్చినట్టు, తమకు మనసుకు నచ్చినట్టు, తమ హృదయము చెప్పినట్టు వారు ప్రవర్తిస్తూ సంఘం మీద అజమాయిష్ చేస్తున్నారు. కానీ బిడ్డ, దైవజనాంగమా వినో, ఆయన మన రాజు. ఈజ్ అవర్ కింగ్. రాజు గాడిద పిల్లకి. అది జకరియా ప్రవచనం. అందుకే చెప్పినట్టు చేసినప్పుడు పట్టణాలు కలవరపడ్డాయి. యేసు ప్రభువు చెప్పినట్టు చేసినప్పుడు అంతియోకియ పట్టణంలో పట్టణము కలవరపడిపోయి వీరు యేసును వెంబడించువారు క్రైస్తవులని చెప్పారు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. క్రైస్తవులు అని చెప్పారు. పట్టణము క్రైస్తవులని చెప్పింది. ఈయన నిజముగా దైవజనుడని ఇతర రాజ్యంలో ఉన్నవారు చెప్పారు. మరి మన గురించి ఏం చెప్తున్నారు ఆలోచిద్దాం. మనం నిజముగా ఆయనను మోసుకొని పోయే యోగ్యులము కాదు, కానీ అర్హత లేకున్నా ప్రేమించావు. ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు. ఇది కేవలం నీ కృపయే. అందరు లేచి ఈరోజు బెత్పగే నీవు ఫలించే జీవితానికి సూచనగా ఉంది. హోసన్నా నీకు జయ జీవితానికి సూచనగా ఉంది. శిష్యుల కార్యం నీవు చూపే విధేయతకు సూచనగా ఉంది. గాడిద ఆయనను మోసుకొని పోవడానికి సూచనగా ఉంది. ఇదంతా నీవు నేను కలిగి ఉన్న ఆధిక్యత కాదు బిడ్డ. అర్హులము కాదు, యోగ్యత మనకు లేదు, అయినా ప్రేమించాడు. అర్హత లేకున్నా హెచ్చించావు. ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు. ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నాను నీ కృపయే. కృపయే కృపయే నే
బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నాను నీ కృపయే. కృపయే కృపయే నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. చెప్తారా? కృపయే కృపయే నేనేమై ఉన్నాను నీ కృపయే. కృపయే కృపయే నీ బ్రతికి ఉన్నానంటే. ఈరోజు నీవు నేను ఈ మంటల ఆదివారం రోజు బేత్పగే ద్వారా, శిష్యుల విధేయత ద్వారా, గాడిద ద్వారా దేవుడు నేర్పిన పాఠాలను నేర్చుకుందాం. ఓ ఫలవంతమైన జీవితం, ఆయన్ను మోసుకుని పోయే ఓ పాత్రగా జీవించే జీవితం, ఆయన చెప్పిన మాటను విధేయత చూపించగలిగిన జీవితం. మనలో ఉందో లేదో పరిశీలన చేసుకుందాం. నీకు యెరూషలేము విజయము కావాలంటే బేత్పగే అనబడిన చోటు కావాలి బిడ్డ. నీ ఆత్మ సంబంధమైన నిర్ణయాలు తీసుకునే ఓ మంచి స్థలమే బేత్పగే. నీవు ఫలించుట కొరకు సిద్ధపరచబడే ఓ విలువైన స్థలమే బేత్పగే. నీ ఆత్మ సంబంధమైన ఓ గొప్ప మార్పును నీవు చూసే స్థలమే ఒలీవల కొండ. బేత్పగే ఒలీవల అనుభవం లేకుండా యెరూషలేము విజయాలు లేవు బిడ్డ. ఫలించని చెట్టును చూచి శపించినట్టుగా ఆ శపితమైన బ్రతుకును చూసి ఆయన చింతించకుండా, సంతాపమనందకుండా ఆయన సంతోషపడినట్టుగా అంజూరపు పండ్ల ఇలువలే ఓ ఫలవంతమైన జీవితాన్ని జీవించడానికి తీర్మానించుకుందాం. అప్పుడే జయం. Do you have fully obedience? నీకుందా విధేయత? మాట చెప్తా, ఆ మాటకు లోబడాలంతే. లోబడుట్లో ఉన్న ఆశీర్వాదం మరి దేంట్లో లేదు బిడ్డ. లోబడతావా ఆయన మాటకి? ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప కృపాది. ఆయనను మోసుకొని పోయే కృప. ఆయన లేకుంటే మనకు విలువ లేదు. ఆయనను బట్టే, ఆయన మూలముగానే, ఆయన కృప వలనే. కృపయే కృపయే నేనేమై ఉన్నాను నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. ప్రవళిక మా ముందుకు వచ్చి మనల్ని ప్రార్థనలోకి నడిపిస్తుంది. అందరూ ఏకీభవించుదాం.